వైసీపీ జగన్ పట్ల ఏపీ కాంగ్రెస్ వైఖరి క్రమంగా మారుతోందా? జగన్పై విమర్శల దాడిని తగ్గించి కూటమి ప్రభుత్వం అలాగే చంద్రబాబు పైనే అటాక్ చేస్తున్నారా అంటే అవుననే అభిప్రాయమే వ్యక్తమవుతోంది. జగన్ పైన వైసీపీ పైన మొదటి నుంచి విమర్శలు చేస్తూ వస్తోంది కాంగ్రెస్. అయితే షర్మిల పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అవి మరింత ఎక్కువయ్యాయి. ముఖ్యంగా జగన్పై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు షర్మిల. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా జగన్ను వదిలిపెట్టడం లేదు ఆమె. అవకాశం వచ్చినప్పుడల్లా తనదైన శైలిలో జగన్ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికీ గత ప్రభుత్వ లోపాలనే ఎత్తి చూపుతూ వైసీపీ మీద ఒంటికాల మీద లేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు జగన్పై కాంగ్రెస్ స్వరం మార్చిందనే టాక్ నడుస్తోంది. కాంగ్రెస్లో ఒకప్పుడు ఫైర్ బ్రాండ్గా పేరున్న హర్షకుమార్ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. అమలాపురం నుంచి వరుసగా 2 సార్లు ఎంపీగా గెలిచిన ఆయన చంద్రబాబును టార్గెట్ చేశారు. సంక్షేమ పథకాలను అమలు చేయలేకపోతున్నామని, ఆర్థిక పరిస్థితులే కారణమంటూ చంద్రబాబు చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు. జగన్ 5 ఏళ్లు ఎలా అమలు చేశారని, మీకంటే ఆయనే బెటర్ కదా అంటూ ప్రశ్నించారు. ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే మీరు ఇలా హామీలను వదిలేయాలనుకోవడం జనాలను మోసం చేయడం కాదా అని నిలదీశారు. అలాగే 2014 నుంచి 2019 వరకు హామీలను అమలు చేయకపోవడం వల్లనే జనాలు ఓడించారన్నది గుర్తుంచుకోవాలన్న హర్షకుమార్ జగన్ హయాంలోనే పేదలకు న్యాయం జరిగిందన్నట్టుగా మాట్లాడారు. ఇక అనంతపురానికి చెందిన మాజీ మంత్రి శైలజనాథ్ కూడా జగన్కు ఫేవర్గానే మాట్లాడుతున్నారు. ఇటీవల ఈయన వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని కూడా వార్తలొచ్చాయి. ఓ కార్యక్రమంలో జగన్ను కలిసిన ఈయన జగన్ వెంట నడుస్తారని ప్రచారం జరిగింది. ఇక జగన్ సొంత జిల్లా కడపకు చెందిన కాంగ్రెస్ సీనియర్ లీడర్ తులసిరెడ్డి కూడా జగన్ను వెనకేసుకొస్తున్నారు. విజయసాయిరెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోవడం వైసీపీకి కొంత ఇబ్బందిగా ఉన్నా ఆ పార్టీ మాత్రం కనుమరుగవుతుందన్నది మాత్రం తప్పని అంటున్నారాయన. కూటమి పట్ల జనాలకు వ్యతిరేకత వస్తే వైసీపీ వైపు చూసినా చూస్తారని విశ్లేషించారు తులసిరెడ్డి. ఇదిలా ఉంటే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా పోటీ చేయకపోతే వైసీపీకే మళ్లీ అవకాశాలుంటాయని అంటున్నారు. జగన్ పార్టీకి ఏపీలో 11 సీట్లు వచ్చినా పులివెందులలో ఆయన 62,000 ఓట్ల మెజారిటీ దక్కిందని గుర్తు చేశారు. ఇలా కాంగ్రెస్ నేతలంతా కూడా జగన్ విషయంలో ఎంతో కొంత సాఫ్ట్ స్టాండ్తో ఉండడం మాత్రం ఆసక్తిగా మారింది. అయితే ఎందుకు కాంగ్రెస్ నేతలు జగన్ పట్ల కొంత సాఫ్ట్గా ఉండడానికి కారణం ఏంటి అన్నది చూస్తే కాంగ్రెస్ 2029 నాటికి కేంద్రంలో అధికారంలోకి రావాలని చూస్తోంది. అందుకోసం ఇప్పటికే ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే జగన్తో కాంగ్రెస్ హైకమాండ్ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఏపీలో కాంగ్రెస్ సొంతంగా ఎదగలేదు, పొత్తులు కావాలి. ఆ పొత్తులకు వైసీపీయే సరైన ఆల్టర్నేషన్ అన్నది ఆ పార్టీ అభిప్రాయంగా చెప్తున్నారు. ఒకవేళ పొత్తులు కుదరకపోతే వీరిలో కొందరు వైసీపీలో చేరైనా తర్వాత ఎన్నికల్లో తమ రాజకీయం చూసుకుంటారని కూడా అంటున్నారు. మొత్తానికి కూటమి మీద, చంద్రబాబు మీద వైసీపీతో పాటుగా కాంగ్రెస్ నాయకులు కూడా విమర్శలు చేస్తున్నారు. ఇది ఫ్యాన్ పార్టీకి కొంత ఆనందించే పరిణామమే అని అంటున్నారు. అదే సమయంలో షర్మిల మాత్రం జగన్నే టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరి అన్నా చెల్లెలను ఎలా కలుపుతారు, వారిద్దరిని ఏకతాటిపైకి నడిపించడం సాధ్యమేనా అన్నది కూడా చర్చగా మారింది. అయితే వచ్చే ఎన్నికల్లోనైనా కేంద్రంలో అధికారంలోకి రావాలని చూస్తున్న కాంగ్రెస్ హైకమాండ్ అందుకోసం ఏ అవకాశాన్ని వదులుకోదని జగన్, షర్మిల మధ్య రాజీ కుదిర్చి కలిసికట్టుగా పనిచేసేలా చేస్తుందన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.